ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు అది మనం చూద్దాం. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఎంత చక్కటి మాట కదండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు సూటిగా. సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో నాతో అందరితో దేవుడు చెప్తున్నారు. మరి దిగులు పడద్దు, నిన్ను బలపరుస్తానని ప్రభు చెప్పినప్పుడు ఇంకా మనకి దిగులెందుకు? ప్రభువే ఆ మాట చెప్పారు కదా. అదే ఈ లోకంలో ఏ మనిషి చెప్పినా మనం నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు ఎలాగో మనకు సహాయం చేయరు కాబట్టి ప్రభువే చెప్తున్నారు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావేమో, అసలు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నీకు దిగులు? వివాహ విషయంలోనా, ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా, కుటుంబ సభ్యుల విషయంలోనా, రక్షణ లేని కుటుంబ సభ్యుల నిమిత్తమా, అసలు ఏ విషయంలో నీ ఆత్మీయ విషయాల గురించా, సేవ విషయంలోనా, నువ్వు ఏ విషయంలో దిగులు పడుచున్నా సరే ప్రభు నీతో చెప్తున్నారు కదా, నువ్వు దిగులు పడకు. సేవా పరిచర్యలో కూడా అంతే. సహకరించేవారు లేరని దిగులు పడుతున్నావేమో, మరి ఎవరి చేతనో ఒకవేళ మోసపోయి దిగులు పడుతున్నావేమో, ఏ విషయమైనా సరే నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రభు మాటను బట్టి నువ్వు ఈరోజు ఎంతగానో ధైర్యం తెచ్చుకోవాలి. మరి ఎంత మాత్రం కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం ఇక మీదట లేదు. ఇంతవరకు పడుండొచ్చు గాక, ఎందుకంటే ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మీదట పడవలసిన అవసరం లేదు. ఈరోజు మరి దిగులు పడే విషయంలో మరి నువ్వు ధైర్యం కలిగి ఉండు. ఎంత మాత్రమో ఏ విషయమైనా ప్రభు నీ దిగులు తీసివేయగలడు. చాలామంది అనుకుంటారు చిన్న చిన్న విషయాలు అయితే ప్రభు చేస్తారులే, పెద్ద పెద్ద విషయాలు అయితే ప్రభు చేయలేరులే, నాకేం సాయం చేస్తారులే అని అనుకుంటారు. నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఏదైనా నీకోసం చేస్తారని గుర్తించు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అది నీకు చిన్నదే అవ్వచ్చు, నీకు పెద్దదై ఉండొచ్చు నీ సమస్య. కానీ ప్రభు దృష్టిలో ఏదైనా చిన్నదే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఇరుకో గోడల్ని కూల్చిన దేవుడు, చనిపోయిన వ్యక్తిని బతికించిన దేవుడు. నీకున్న సమస్య పెద్ద విషయం కాదు ఆయనకి. గమనించు, నీ సమస్య ఏంటో ఆయనకి చెప్పు. దిగులు పడక ఆయనతో మాట్లాడు, ఆయనకు ప్రార్థన చేయి. ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. మరి నీకు ఏదైతే ప్రభు ఈరోజు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రభు సందం మోకరించి ప్రార్థించు. నీ దిగులు ఎటువంటిదైనా సరే ఆయన తప్పక తీరుస్తాడు. గడిచిన కాలంలో ఎన్నోసార్లు ఆయన నీకు సహాయం చేశారు. ఆ విషయాన్ని ఎలా మర్చిపోతావు? నువ్వు చాలా సులభంగా మర్చిపోతావే. మర్చిపోవడానికి వీలేసుమా? ఇప్పుడే మరి గడిచిన కాలంలో చేసిన మేలుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తారు ప్రభు, అప్పుడు చేశాడు కదా, ఇప్పుడు కూడా చేస్తాడని నిజంగా ధైర్యం కలిగి ఉంటావు. మరి ప్రార్థించడం మొదలుపెట్టు. దిగులు పడ్డం మానేసి ఆయన కనుక నిన్ను బలపరిస్తే నీకు చాలా సంతోషంగా ఉండగలుగుతావు. నీ జీవితంలో ఎవ్వరు ఇవ్వలేని సంతోషం ప్రభు ఇస్తారు. నీ సంతృప్తి కలిగి జీవించగలుగుతావు. నిన్ను బట్టి అనేకులు మరి క్రీస్తు యొద్దకు చేరతారు. క్రీస్తులో మరి ధైర్యం తెచ్చుకుంటారు వాళ్ళు కూడా. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యం కలిగి నీ జీవితంలో ముందుకు సాగు. ఆమేన్.